జై హింద్, గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఎగ్జామ్ పెట్టినాము ఈరోజు. ఫస్ట్ డే ఫస్ట్ ఎగ్జామ్. ఇప్పటి నుంచి ఇక వీక్లీ టెస్టులు, ఇంకా వీక్లీ 2 టెస్టులు, 2 టెస్టులు ఉంటాయి, గ్రాండ్ టెస్టులు. ఎగ్జామ్ రాస్తున్నారు వీళ్ళు. ఎవరికి ఎక్కువ మంచి మార్క్స్ వస్తాయో మనం చూద్దాం. సేమ్ ఆర్మీలో ఎట్లా ఉంటుందో పేపర్, 50 క్వశ్చన్స్ బిట్స్ ఇచ్చినాము. పేపర్ చూద్దాం ఇప్పుడు. రాస్తున్నావా? రైట్. సేమ్ బిట్స్, 50 క్వశ్చన్స్. ఒక్కొక్కరు అయితే 40 కంప్లీట్గా 40 కరెక్ట్ పెట్టాలని నేను చెప్పిన. ఇద్దరికి మాత్రం 30 క్వశ్చన్స్ కరెక్ట్ చేయాలని చెప్పిన. చూద్దాం ఎవరు రిజల్ట్ ఎట్లా వస్తుందో చూద్దాం మనం. ఇంటికి పోయిన విద్యార్థులకు నేను చెప్పేది ఏంటంటే తొందరగా మీరు వచ్చేసేయండి, లేట్ చేయకండి. ఇంటికి వెళ్ళిపోయిండ్రు, ఆ పండుగ ఉంది ఈ పండుగ ఉందని, ఆడుకోవాలి ఏడుకోవాలి, దోస్తు పిలిచిండని. ఇవన్నీ రీజన్సే తప్ప ఇవి కరెక్ట్ రీజన్స్ అయితే కాదు, సిల్లీ రీజన్స్ అండి. మీరు తొందరగా వచ్చి ఎగ్జామ్ ప్రిపరేషన్ మెయిన్ ఇంపార్టెంట్. ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రిపరేషన్ చేసేయాలి బాగా. ఎగ్జామ్ రాస్తూ ఉంటే మీకు కూడా ప్రిపరేషన్ ఈజీ అవుతుంది. ఎగ్జామ్కి క్వశ్చన్ పేపర్స్ గ్రాండ్ టెస్ట్లో రాయకపోతే నువ్వు ఏం ఎగ్జామ్ రాస్తావు, ఏం పాస్ అవుతావు చెప్పు. నీకు అనుభవం ఎట్లా వస్తుంది? ఎక్స్పీరియన్స్ మెయిన్ ఇంపార్టెంట్. చూడండి, మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్లలో 2 లాంగ్వేజ్లు ఉంటాయి. ఒకటి ఇంగ్లీష్ ఉంటుంది, ఇంకొకటి హిందీ ఉంటుంది. ఎందుకు లేవు క్వశ్చన్స్? లేవు సార్. హిందీ ఇంగ్లీషు, ఇక్కడ సైడ్ ఇంగ్లీషు, ఇక్కడ ఇంగ్లీషు హిందీ. చూడు ఏడలేవు. 33 క్వశ్చన్ ఉంది కదా సార్, మళ్ళీ 48 క్వశ్చన్ లేదు. అరే ఇక్కడ చూసుకోరా, స్క్రీన్ షాట్ అది. ఇక్కడ కింద వరుసగా చూసుకోవాలి, అట్లా వరుసగా చూసుకో, ఇట్లా కిందికి. అర్చనే సార్ 30 తర్వాత 48 వస్తుంది సార్. అంటే మళ్ళీ 34 35 ఇది కాదు, ఈ పేపర్ చూసుకోవాలి మళ్ళీ. ఈ పేపర్ 49 సార్. 48 35 33 34 35 48 35 49 50. అంటే క్వశ్చన్సే రాలే. దీనికి ఏం చేయకండి. నేను కరెక్ట్ ప్రాపర్ 9 కనబడుతుందా? పేజ్ నెంబర్ 9, పేజ్ నెంబర్ 10 ఇట్లా కనబడుతున్నాయి కదా, దీంట్లో చూసుకొని చేయండి. పేజ్ నెంబర్ 9, 10 ఉన్నాయి కదా బాబు, 1, 2, 3 లేవా? అట్లా చూసుకొని క్వశ్చన్ నెంబర్ చూసుకొని చేయండి. క్వశ్చన్ నెంబర్ వేయండి ఫస్ట్, సరేనా? మెయిన్ క్వశ్చన్ నెంబరే. క్వశ్చన్ నెంబర్ కరెక్ట్ వేసి ఏనా బీనా సీనా ఆన్సర్ రాయండి. ఓకే.